అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. అంటే బాబు ఒక నిమిషం రా బాబు. బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాకపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడు పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాబు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరని అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనబడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేశారు దయ్య గారు. మీరు ముందుకు రండి, నేనే దాక్కుంటా అంటే నాకంటే వెనక దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా. అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు ఒక మాట అనేవారు, అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ వేశారు, ఏంటంటే డైలాగ్ కాదు కానీ ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంతా లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత. మా నాన్నగారు అనేవారు, ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయో లేకపోతే పక్కోడికి వస్తాయరా, వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో కూడా తెలియదు, పోతాయని. అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు. అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది. మళ్ళీ 1 ఇయర్ కోసం ఒక ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి 1 ఇయర్ చేస్తే 5,000 వస్తుందండి. ఇప్పటికీ 5,000 వస్తుంది నాకు తెలుసు, మా ఊర్లో కూడా మాకు పొలాలు ఉన్నాయి. అంటే మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ. మా నాన్నగారు అప్పుడే కాలం చేసి 1 ఇయర్ అయింది. ఈ సినిమా బాబు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోతుంది తెలుసు, కానీ బాపు సినిమా కాబట్టి మీ బాపుతో ఉన్న ఒక బ్యూటిఫుల్ మెమరీ ఆర్ ఎమోషనల్. ఉప్పిన సినిమా టైంలో మా నాన్నగారు మా అమ్మ చెల్లి అందరూ వెళ్ళారంటండి సినిమాకి రాజమండ్రిలో. వెళ్తే అమ్మ నాన్న సినిమా చూశాడా అని అడిగాను. ఎక్కడ చూశాడరా, చూడలేదు నాన్నగారు అన్నారు. నేను నాన్నగారు అంట, చితకొడేశ్వరు మా నాన్నగారు నన్ను సినిమాలకు వెళ్తుంటే. సినిమా చూశారు నాన్నగారు అంటే, థియేటర్ వరకు వచ్చారు కానీ లోపలికి రాలేదురా అన్నారు. ఏం చేస్తున్నారంటే గేటు బయట నిలబడి అడిగేవారంట అందరినీ, బాబు సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని అందరినీ వాళ్ళు అడిగారంట. అదే అండి, నానా నేను తీసే రామ్ చరణ్ గారి సినిమా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. క్రేజీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికే ఆలస్యమైంది, చందు మొండేటి గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్రేజీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికే ఆలస్యమైంది, చందు మొండేటి గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ తండేల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కంగారు పట్టుకున్నాను. నాకు బ్రహ్మాజీ గారు జనరల్గా రెగ్యులర్గా మేము చాలా రెగ్యులర్గా కలుస్తుంటామండి. ముఖ్యంగా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేసి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అంటుంటారు. అలాగా మొత్తం అన్ని తిరిగి అంటే ట్యూస్డే ఫ్రీ అంటే ఇంకా ఇంటికి పిలిచి ఏమైనా పార్టీ ఇస్తారేమో అనుకున్నాను. పిలిచి ట్యూస్డే ఫ్రీ అంటే ఫ్రీ అనండి అనేసి అనమాట. చూస్తే ఇదిగో ఇక్కడ పిలిచారండి. అండ్ థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ దయ మాట్లాడుతూ చిన్న సినిమా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారండి. అంటే దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదండి, మంచి సినిమా ఏదన్నా పెద్ద సినిమా అండి. అండ్ చాలా ఎమోషనల్గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడో పూర్వం నేను ఆ నలుగురు అని ఒక సినిమా చూసినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను అనమాట. ఈ ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. సో క్యాస్ట్ క్రూ అందరూ ఎంత ఎమోషనల్ జర్నీ ఉందో ఈ సినిమాలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 21st. థ్యాంక్ యూ అండి. సార్ మీ బాపు గారి గురించి ఓకే. అంటే నాకు జనరల్గా మన ఇతిహాసాల మీద మన హిస్టరీ మీద చాలా ఇష్టం ఉంటుందండి. నాకు తెలిసిన కథలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నాకేం తెలుసో నాకు ఎంత తెలుసో చెప్పాలంటుందండి. సో ఆ రామాయణం మహాభారతం భాగవతం నేను అంతలాగా సుందరకాండతో సహా దగ్గరుండి చదివాను అంటే అది మా నాన్నగారి వల్లే. దానివల్లే నాకు కార్తికేయ 2 వస్తుంది. ముందు తర్వాత సినిమాల్లో కూడా అది వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీగా ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఈ సినిమాకి అంటే నేనున్నాను